జనవరి 18 తెలంగాణ చరిత్రలోనే గుర్తుండిపోయే తారీఖు ఇది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం యావత్తు మేడారంలో కొలువుదీరనుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ జరగడం ఇదే ఫస్ట్ టైం. మరి మేడారం క్యాబినెట్ సమావేశం మరి ఏమేం తీర్మానాలు చేయబోతున్నట్లు మిగతా భేటీలతో పోలిస్తే ఈ భేటీ ఎలా ప్రత్యేకం, ఎంత కీలకం? సమయం సాయంత్రం 5 గంటలు. వేదిక మేడారం హరిత హోటల్. కొలువు తెలంగాణ క్యాబినెట్. చలో మేడారం అంటోంది తెలంగాణ సర్కార్. వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్ వేదికగా జరగబోతోంది క్యాబినెట్ కీలక సమావేశం. సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు మొత్తం కలిపి దాదాపు 300 మంది బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. 90% మంది మంత్రులు గ్యారంటీగా హాజరవుతారు. హరిత హోటల్ పరిసరాల చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటైంది. శనివారం ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి సీతక్క. దానికి ఉపయోగపడే నిర్ణయాలు ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటాయి. మన ప్రాంతం కూడా కొంత మంచి జరిగే నిర్ణయాలు ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఓవరాల్ క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ దాదాపుగా 90% వస్తారు. ఒకరిద్దరు దావోస్ అటు ఇటు వెళ్ళే వాళ్ళు, శ్రీధర్ బాబు సార్ లాంటి వాళ్ళు రాకపోవచ్చు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ తప్పకుండా వస్తారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరగడం ఆనవాయితీ. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో కేబినెట్ కొలువుదీరడం ఒక చారిత్రాత్మక ఘట్టం. పైగా జనవరి 28 నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న క్రమంలో మేడారంలోనే కేబినెట్ మీటింగ్ జరగాలని సీఎం ప్లాన్ చేయడంపై ఆసక్తి పెరిగింది. 18th అనేది సండే ఉంటుంది. సండే మనకి ఎక్కువగా రష్ కూడా ఉంటుంది, ఎక్కువగా జనాలు కూడా వస్తారు. వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా, వీలైనంత వరకు వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ దర్శనంని కంటిన్యూ చేస్తూ ఉంటాం. సర్వ్ వచ్చినప్పుడు మాత్రమే కొద్దిసేపు దర్శనాని కోసము వాళ్ళకి లోపల తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అది కాకపోతే రెగ్యులర్గా ఆ రోజు క్రౌడ్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు అనేది మనకి ఆఫీస్ నుంచి, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇండికేషన్ ఉంది. రైతు భరోసా, హ్యామ్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మేడారంలో అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ప్రకటిస్తారా, లేక చరిత్రలో గుర్తుండిపోయేలా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అని ప్రభుత్వేతర వర్గాల్లో టాక్ నడుస్తుంది. పైగా మరో నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా టూర్లో ప్రచారం మొదలు పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి. పట్టణ ఓటర్ను ఫిదా చేయడం కోసం వరాలేమైనా ప్రకటించవచ్చని కూడా అంచనాలున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులతో కలిసి మరో 2 రోజులు మేడారంలోనే బస చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.